जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జై మా లలితా సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో ఈరోజు మనం 141వ శ్లోకం నుంచి చదువుకుందాము. చిత్కలానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరి నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. చిత్కళ, చిత్ అంటే పరమాత్మ, ఆ పరమాత్మ చైతన్యపు కళ ప్రకాశము లేదా శోభ కలది. సర్వజీవుల చిత్తంలో ఉన్న శక్తి చిత్కళ, అదే పరమాత్మ యొక్క కళ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని భగవద్గీతలో కూడా మనకి చెప్పబడింది. నా అంశయే జీవుల్లో జీవంగా ఉన్నది అని. ఆనంద కలిక, కలిక అంటే మొగ్గ, ఆనంద కలిక అంటే ఆనంద స్వరూపిణి అని. ప్రతి వారిలోనూ అమ్మ చిత్స్వరూపమే కాదు, ఆనంద రూపంగా కూడా విరాజిల్లుతోంది. అందుకని చిదానంద రూపిణి అమ్మ. ఆ ఆనందం ప్రతి ఒక్కరిలోనూ మొగ్గలా వెలుగుతోంది. దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడింది, నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిర్స్పందతే అని. అంటే ఒక కుండలో ఉన్న దీపపు జ్యోతి దాని వెలుగు దాని రంధ్రాల ద్వారా వెలువడినట్టు వెలువడుతుందో అలాగా ఆత్మ ప్రకాశం ఇంద్రియాల ద్వారా ప్రవహించి దాన్ని ప్రకాశింపజేస్తున్నాయి అని అనిపిస్తుంది. ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చేది ప్రతిబింబ ఆనందం. భావ సామాన్యమైనదైన వాసనానందం అయితే బ్రహ్మజ్ఞానం వల్ల కలిగేది నిజానందం. ఇక యోగ శాస్త్రం ప్రకారం చూస్తే సాధకుడు పద్మాసనంలో కూర్చుని కుండల్ని జాగరూకపరుచుకున్నప్పుడు జాగృతమైనటువంటి కుండల్ని మొగ్గలాగా, అంటే ఒక అగ్ని జ్యోతి మొగ్గలాగా సహస్రారానికి తగులుతున్న స్థితిని చిత్కళానంద కలిక అని అంటారు. కామాక్షి అమ్మవారు కూర్చున్న యోగాసన స్థితి కూడా ఇదే. ప్రేమ రూప, ప్రేమ అనేది వ్యక్తమైతే అది దేవి రూపమే. ఆమె ప్రేమయే మనం రాజత్ కృప అని చెప్పుకున్నాం. అలాగే సూర్యుని నుంచి ప్రాణశక్తిలాగా, మధుమతిలాగా, అంటే సృష్టిని అంతా ప్రేమించి ఆమె పోషిస్తోంది. ఈ నామాల్లో కూడా అమ్మ యొక్క ప్రేమ స్వరూపం చెప్పబడింది. ఇక పరమ ప్రేమ రూప అని చెప్పినప్పుడు అది రాధాదేవి స్వరూపం. అంటే భగవంతుని పైన అసలైన ప్రేమ ఉన్నది రాధామాత. అటువంటి ఆమె అనుగ్రహం కలిగితే కృష్ణ దర్శనం అవుతుంది అని. ఇక్కడ లలితమ్మది అదే రూపం. పరమాత్మపై పరమ ప్రేమ కలది, ఆమె ద్వారా పరమాత్మ దర్శనం అవుతుంది. రాధాదేవికి ఏ విధంగా అహంకారం శూన్యమయ్యి కృష్ణ పరమాత్మతో ఆమె తాదాత్మ్యం పొంది ఉండేదో అలాగా అహంకార శూన్యమైనప్పుడు మనం ఆ పరమాత్మ వృత్తిని పొందగలిగినప్పుడు ఆ పరమ ప్రేమ అనేది లభించినట్లు. అద్వైతపరంగా చెప్పుకోవాలంటే ఆత్మ వస్తువుపై ప్రేమ లభించినప్పుడు సర్వం ప్రియమవుతుంది అని. ప్రియంకరి అంటే ప్రియమను కలిగించున్నది అని. అన్నిటికంటే సృష్టిలో ప్రియ వస్తువు నేను అనేది. ఇది ఏమిటో తెలుసుకోగలిగితే అదే అత్యంత ప్రియమైనటువంటి వస్తువు.
మనం అనుకునే బంధు బాంధవులపై ప్రేమ దీని వెనక కూడా స్వీయ ఆత్మ ప్రేమయే కారణం అని చెప్తారు. అందుకని స్వీయ ఆత్మవస్తువుని తెలుసుకుంటే ప్రియానికి కారణం తెలుసుకున్నట్లవుతుంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఇదే విషయాన్ని యాజ్ఞవల్కుడు గార్గితో చెప్తాడు. నేను అన్నదే ప్రియ వస్తువయ్యి దానికి కావలసినవన్నీ కూడా మనకు ప్రియంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ అసలైన నేను అని ఏదైతే మనం తెలుసుకోగలుగుతామో అది నిజానికి అత్యంత ప్రియ వస్తువు అని. మనలో ఆత్మరూపంగా ఉన్న తల్లి ప్రియంకరి. ఆమె ప్రేమ రూపంలో ప్రకటింపబడి మోక్షాన్ని ఇస్తుంది. ఈ ప్రియ వస్తువును పొందే వరకు జీవుడు సృష్టిలోని అన్ని వస్తువులపై ఎరుక లేకుండా ప్రియాన్ని ఏర్పరచుకొని దుఃఖిస్తూ ఉంటాడు. ఈ అన్వేషణలో ప్రియ వస్తువుని చేరుకోగలిగినప్పుడు అన్వేషణ పూర్తవుతుంది. అమ్మ యొక్క భక్తి రూప, ప్రేమ రూప, పరమ ప్రియంకర అన్న నామాలు చెప్పుకున్నప్పుడు ఇక్కడ అమ్మ రూపం జ్ఞానమయి, జ్ఞానప్రదాత, సరస్వతి రూపం అంటే అదే గురు రూపం. నామ పారాయణ ప్రీత, నామ పారాయణ చేసిన వారి పట్ల ప్రీతి కలిగినదే అని. పారాయణ అంటే నిష్ఠతో మనసును ఏకాగ్రం చేసి దీనివల్ల నాకు పరమ లాభం చేకూరుతుందనే పూర్ణ విశ్వాసంతో నామాన్ని చెప్పటాన్ని పారాయణ అంటాం. దేవి స్వయంగా చెప్పింది, మా మర్చయేతువా మా వా విద్యాం జపుతువానవా కీర్తయేత్ నామ సహస్రం ఇదం మత్ప్రీతయే సదా అని. నా అర్చన చేసినా చేయకపోయినా, శ్రీ విద్యామంత్ర జపం జపించినా జపించకపోయినా నా సహస్రనామాలను నా ప్రీతి కోసం కీర్తిస్తే నేను సంతోషిస్తాను అని చెప్పింది. ఇక శ్రీ విద్యాపరమైన అర్థం చెప్పుకోవాలంటే అక్షరమాల్లోని ఆ ఈలను తీసుకొని మిగిలిన అచ్చులను హల్లులన్నిటితో కలుపుకుంటూ నామాలు చెప్తారు. ఇలా 20,736 నామాలు అవుతాయట. ఈ నామాలే మాతృకా వర్ణానుసంధానం అవుతుంది. అందుకని ఈ నామపారాయణ వల్ల దేవి ప్రీతి చెందుతుంది అని చెప్తున్నారు. బ్రహ్మాండ పురాణంలో కూడా అమ్మవారి ప్రీతి కోసం నిత్యం ఎవరు లలితా సహస్రనామం చదువుతారో వారికి దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని బ్రహ్మాండ పురాణాల్లో చెప్పబడింది. నంది విద్య, నందికేశ్వరునితో ఉపాసించబడినటువంటి విద్య నంది విద్య. నటేశ్వరి, నటరాజు శివుడు, నటేశ్వరి అమ్మ. చలనం లేనటువంటి పరబ్రహ్మలో వ్యక్తమైనటువంటి చలనం అమ్మ, అదే నటేశ్వరి రూపం. నామపారాయణ విద్యను నంది విద్య అని చెప్పుకున్నాము. శివుడు తాండవాన్ని పూర్తి చేసి, అంటే తాండవం పూర్తి చేసేటప్పటికి అక్కడ శక్తి ఉత్పాదన జరిగింది. ఈ తాండవం పూర్తయిన తర్వాత డమరుకాన్ని తీసుకుని మ్రోగించాడట. అప్పుడు ఆ డమరులోంచి వచ్చిన అక్షరాలను స్వీకరించి అది అమ్మవారి శక్తి ఉపాసనగా గ్రహించాడు నందీశ్వరుడు. కాబట్టి అది నంది విద్య అయింది. ఈ నామాలతో ప్రీతి చెందింది కాబట్టి అమ్మ నామపారాయణ ప్రీత, నంది విద్య, నటేశ్వరి అయింది. తరువాతి శ్లోకం. మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియా లయకరీ లజ్జారంభాది వందిత. మిథ్యా జగదధిష్టాన, అధిష్టాన అంటే ఆధారమైనది, పైన ఉన్నది అని. మిథ్యా జగత్తుకు ఆధారమైనది అని మిథ్య అనే పదాన్ని వాడటంలో ఉద్దేశం జగత్తు యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ బ్రహ్మ వస్తువు యొక్క సత్యాన్ని చెప్తున్నారు. అంటే వ్యవహార దృష్టిలో ఈ జగత్తు ఉన్నట్లు కనపడుతున్న పారమార్థిక దృష్టిలో ఇది లేనిది. పరమార్థ దృష్టిలో ఉన్నదాన్ని అధిష్ఠించి ఉన్న శక్తి మాత్రమే అంతవరకు సత్యం. మరి జగత్తు ఎలా కనిపిస్తోంది అంటే ఇదంతా ఇంద్రజాలమయం విశ్వం అని చెప్పారు. ఇంద్రజాలంలో లేనిది ఉన్నట్టుగా అనిపింపజేసి మాయశక్తి ద్వారా తాదాత్మ్యం చెందించి అనుభవింపజేస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటానికే రజ్జు సర్పభ్రమ అని వేదాంతంలో చెప్పబడింది. అంటే ఏ విధంగా తాడును చూసి పాము అనుకుని భ్రమలో భయోద్వేగాలు గురవుతున్నామో ఆ విధంగా పరమాత్మ వస్తువుపై మాయాశక్తి విభిన్న వస్తువుల ఉనికిని అనుభవింపజేస్తుంది. ఎలా ఇంద్రజాలం సత్యం కాదో
ఇంద్రజాలికుడే సత్యమో అదేవిధంగా ఈ జగత్తు సత్యం కాదు, ఈ జగత్తుని అధిష్ఠించుకున్నటువంటి దేవి సత్యం. అప్పుడు ఈ జగత్తు మిథ్య అయింది కాబట్టి మిథ్యా జగదధిష్టాన అని చెప్పి అమ్మని పిలువబడింది. ముక్తినిచ్చినది అంటే ఇంద్రజాలకుడు తన ఆట ఆపేసినప్పుడు ప్రేక్షకుడు ఏమనుకుంటాడు, తను ఇంతవరకు చూసింది ఆట అనే స్పృహ కలుగుతుంది. అలాగే మాయా ఆవరణ తొలగించినప్పుడు జగత్తు మిథ్యగా కనిపిస్తుంది. దీన్ని అనుభవించిన జీవుడికి జగత్తు మిథ్య అయినప్పుడు ఇక పరమాత్మ తత్వం అనుభవం అవుతుంది. ఈ మాయ తొలగించేది అమ్మ, తన మాయను తను తొలగించారు కాబట్టి అమ్మ ముక్తినిచ్చేది అయింది. ముక్తి రూపిణి, ముక్తి స్వరూపమే తానైంది. మాయ తొలగినప్పుడు అనుభవమయ్యే చైతన్య స్వరూపమే ముక్తి. అంటే తన స్వీయ రూపాన్ని అనుభవింపజేయింది కనుక అమ్మ ముక్తి రూపిణి అయింది. లాస్య ప్రియ, లాస్యం అంటే ప్రీతి గలది. ఆ ప్రీతితోటే లాస్యాన్ని చేనుది అని. లాస్యం అంటే నృత్య భంగిమల కోమల ప్రదర్శన లాస్యం అంటాము. అమ్మ కూర్చున్న సభలో అవి చేస్తూ ఉంటే ఆమె చాలా ప్రీతి చెందుతుందట. పరమశివుడు తాండవాన్ని ప్రదర్శిస్తే, తాండవం అంటే ఉగ్ర నాట్యం, అమ్మ నటేశ్వరి లాస్యం ప్రకాశింపజేస్తుందట. అంటే లయకారుడు తాండవం చేస్తే సృష్టి స్థితి కారణిగా అమ్మ లాస్యం చేసి సృష్టిని నడిపిస్తుంది అని. లయకరి, లయం అంటే నృత్యంలో చెప్పబడే తాళలయాల్లోందిగా ఒక అర్థం చెప్పుకోవచ్చు. నృత్యాన్ని గీతాన్ని సరైన సమయంలో కలుపుతూ ఉంటేనే లయ సాగుతుంది. మన ఊపిరికి కూడా ఒక లయ ఉంది. ఇలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక లయబద్ధంగా సాగుతుందంటే అది అమ్మ ఏర్పరిచినటువంటి లయ. ఉదయాస్తమాలన్నీ కూడా ఒక లయలో జరుగుతున్నాయి. ఋతువుల్లో ఒక లయ ఉంది. అంటే ఒక క్రమబద్ధమైన కదలికను కలిగించేది కనుక ఆమెను లయకరి అన్నారు. ఇంకొక అర్థంలో లయం అంటే లీనం అవటం, లయకరి అంటే లీనం చేసుకునేది, సృష్టి అంతా తనలోకి లయం చేసుకునేది. అలాగే ఇక సాధకుడు మోక్షేచ్ఛ కావాలి అనుకున్న సాధకునికి మనస్సు పరమాత్మలో లీనం అవ్వాలి. అమ్మ అనుగ్రహం వల్లే ఇది జరుగుతుంది కాబట్టి మోక్షం ఇచ్చినది లయకరి. లజ్జ, బిడియం లేదా ముడుచుకొనటం. హ్రీ అంటే లజ్జ. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని దేవి మహాత్మ్యంలో కూడా చెప్పబడింది. అంటే ఉత్తములైనటువంటి వారిలో బిడియం లేదా లజ్జారూపంలో ఉన్నది అని. అలాగే శ్రద్ధాసతాం కులజన ప్రభవస్య లజ్జ అని చెప్పారు. అధర్మం చేయడానికి వెనుకాడే లక్షణాన్ని లజ్జ అని అంటారు. ఇక అమ్మ ప్రపంచమంతా తన లాస్యంతో లయబద్ధంగా నడిపిస్తూ ఇక సమయం అయిపోయింది ఇంకా చాలు అనుకున్నప్పుడు ఆ ప్రళయ సమయంలో వెనక్కు లాక్కునేటటువంటి ఆ ముడుచుకునే శక్తి లజ్జ. రంభాది వందిత, రంభాది అప్సరసల చేత నమస్కరించబడిందని ఒక అర్థం. మంత్రశాస్త్రంలో హృల్లేఖకి అంటే హ్రీకారానికి రంభ అని అర్థం. హృల్లేఖ అంటే హ్రీంకారం అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ రం అంటే అగ్ని బీజం, ఇది ప్రధానంగా ఉన్న హ్రీం మొదలైన బీజాక్షరాలతో నమస్కరించబడుతుంది కాబట్టి రం భాది వందిత అని చెప్పారు. తరువాతి శ్లోకం. భవదావ సుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభ. భవదావ సుధావృష్టి నుంచి మృత్యుదారు కుఠారిక అనే ఈ నామాలన్నీ కూడా ఒక సంపుటి. ఈ నామాలన్నీ కూడా గ్రహదోషాలను తొలగించి వేస్తాయని చెప్తున్నారు. భవ అంటే సంసారం, దావ అంటే దావాగ్ని, సుధావృష్టి అంటే అమృతవర్షం. అంటే సంసారం అనే దావాగ్ని నుంచి రక్షించే అమృతవర్షిని అమ్మ. ఇది ఎంతో కవిత్వంతో చక్కగా చెప్పారు వాగ్దేవతలు. ఇంకొక అర్థం, కుండల్ని సహస్రారాన్ని చేరినప్పుడు అమ్మ కురిపించే అమృతమే భవదావ సుధావృష్టి.
అంటే ఈ అమృతం సహస్రకముల నుంచి 72,000 నాడులను తడుపుతూ అమృత వృష్టిగా జరుగుతుందని చెప్పారు. ఈ స్థితికి చేరుకున్నటువంటి సాధకుడికి ఇక సంసారపు బెడద ఉండదు. పాపారణ్య దవానల, పాపాలు అనే అరణ్యాన్ని మండించినది. తెలుసో తెలియకో అంటే బుద్ధిపూర్వకంగానో బుద్ధి లేకో ఎన్నో పాపాలు జీవుడు చేస్తూ ఉంటాడు. ఈ పాపాలు అనే అరణ్యం అంటే దట్టమైన పాపాలు నిష్కృతి లేనివైనా సరే కృతస్యాఖిల పాపస్య జ్ఞానతో జ్ఞానతోపివ ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృత అని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం పరాశక్తి పదస్మరణమే. అదే గొప్ప ప్రాయశ్చిత్తం అని చెప్పారు. దౌర్భాగ్య తూల వాతూల, దౌర్భాగ్యమనే దూదిని ఎగరగొట్టే గాలి అమ్మవారట. అంటే మన దౌర్భాగ్యాలను దురదృష్టాలను తీసివేసేది, కలిసిరానివన్నిటిని కూడా తీసివేసేది అమ్మ అని చెప్తున్నారు. జరధ్వాంత రవిప్రభ, జర అంటే ముసలితనం, ధ్వాంతం అంటే పెనుచీకటి. ముసలితనం అనే పెనుచీకటిని తొలగించే రవిప్రభ అంటే సూర్యకాంతి అమ్మవారు అని చెప్తున్నారు. ఈ ఒక్కొక్క నామంలో ఒక్కొక్క రకమైనటువంటి బాధను అమ్మ తొలగిస్తుంది. తరువాతి శ్లోకం భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోలిర్ మృత్యుదారు కుఠారిక. భాగ్యాబ్ది చంద్రిక, భాగ్యమనుడు అబ్ది అంటే సముద్రమును, చంద్రిక చంద్రుని వలె పొంగించున్నది అని. అంటే శరణ వేడిన వారికి సకల భాగ్యములు చేకూర్చున్నది అని. భక్త చిత్త కేకి ఘనాఘన, కేకి అంటే నెమలి, భక్తుల చిత్తమనేడు నెమళ్లను పురివిప్పి ఆడినట్లు చేస్తుందట. అంటే అమ్మ తలుపు భక్తుల హృదయాల్లో ఆనందం కలిగిస్తుంది అని అర్థం. రోగ పర్వత దంభోళి, రోగాలనే పర్వతాల పట్ల అంటే పర్వతాల లాంటి మొండి రోగాలు అలాంటి వాటి పట్ల దంభోళి పిడుగు లాంటిది, వజ్రాయుధం లాంటిది అని. మృత్యుదారు కుఠారిక, దారు అంటే కొయ్యముద్దు, మృత్యు అనే కొయ్యముద్దును తెక్కొట్టే గండ్రగొడ్డలి, కుఠారిక అంటే గండ్రగొడ్డలి అమ్మవారు. అంటే అతి బలమైనటువంటి జన్మ మరణాన్ని, ఈ చక్రాన్ని నిర్మూలించిందని. ఇన్ని రకాలుగా అమ్మ మనల్ని అనుగ్రహిస్తూ రక్షిస్తూ వస్తుందన్నమాట. ఇక ఇదే జాతక దోషాలన్నీ, గ్రహ దోషాలన్నీ పోతాయని చెప్పారు కదా. జ్యోతిషపరంగా భవకారకత్వం అని అంటే మన సంసారంలో ఉన్నాం కాబట్టి ఈ సంసారం మనం ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీని మీద పనిచేసే నామం భవదావ సుధావృష్టి. రెండవది స్వార్జన కారకత్వం అని అంటే మనం ఆర్జించిన దోషాలు, ఈ దోషాలన్నీ పోగొట్టేది పాపారణ్య దవానల అనే నామం. ఇక దురదృష్ట జాతకం ఉంది, జాతకంలో చాలా దురదృష్టం రాసింది అని అంటారు. ఇది తొలగించేది దౌర్భాగ్యతూల వాతూల అని. ఇక లగ్నస్థానం వల్ల శరీర పుష్టి ఇటువంటి వాటిలో వచ్చే దోషాలు పోగొట్టడానికి జరధ్వాంత రవిప్రభ అనే నామం. భాగ్యాన్ని ఇక పంచమ స్థాన కారకత్వం అని చెప్తారు, భాగ్యస్థానం. దీని మీద పనిచేసేది భాగ్యాబ్ది చంద్రిక. మనోవికారాలు, వ్యాకులతలు, ఈ మానసిక రోగాలు ఇవన్నీ పోగొట్టేది భక్త చిత్త కేకి ఘనాఘన అని. ఇక రోగస్థాన కారకత్వం, దీన్ని పోగొట్టేది రోగ పర్వత దంబోళి అనే నామం. మృత్యుస్థానం, దీన్ని మారక స్థానం అంటారు. ఇది మృత్యుదారు కుఠారిక అనే నామం. ఈ విధంగా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి జాతక దోషాలన్నీ కూడా అమ్మ తీర్చివేస్తుంది, అమ్మ యొక్క నామాలు. మహేశ్వరి, సర్వ నియామకురాలు, సృష్టి స్థితి ప్రళయాలను సాగిస్తూ లోపలికి తీసుకుంటూ మళ్ళీ అనుగ్రహిస్తూ ఉంటుంది కనుక ఈమె మహేశ్వరి. ఇక ఈ నామం నుంచి పరాపర అనే నామం వరకు మంగళచండీ విద్య చెప్పబడుతుంది. మహాకాళి, మిక్కిలి నల్లనైనది, అనంత కాలస్వరూపిణి కాబట్టి మహాకాళి అని చెప్పబడింది. నీలవర్ణం అంటే నల్లవర్ణం. ఈ
నీలం దేనికి గుర్తు? అనంతత్వానికి ఇది సంకేతం. దగ్గరకు వెళ్ళి చూస్తే నీలంకు రంగు అనేదే లేదు. ఇదే ఇంకో విధంగా మహాకాళి అంటే అర్థం అంతటినీ తనలోకి లాక్కునే శక్తి. మహాగ్రాస అంటే ఒకేసారి ఆశాంతం మింగివేసేది, పెనుశక్తితోటి లోపలికి లాగి వేసుకునేది అని. మహాశన అంటే కొంచెం కొంచెంగా తనలోకి తీసుకునేది. ఈ రెండు రూపాలలో ఉన్నది కూడా కాళియే. జీవులకు మృత్యు రూపంలోనూ సృష్టికి మహాప్రళయ రూపంలోనూ తినివేస్తుంది, అంటే తనలోకి లాగి వేసుకుంటుంది. అంత శక్తికి ఉంది. ఆ శక్తి ముందు ఇక ఏది నిలవలేదన్నమాట. యస్య బ్రహ్మచ క్షేత్రంచ ఉభే భవత ఓదన అని చెప్పారు ఉపనిషత్తులో. మృత్యుర్ యస్యోపసేచనం అని చెప్పారు. అంటే ప్రళయ సమయంలో ఎక్కడ లేని బలాలు, బుద్ధి బలమైన శారీరక బలమైన ఏది కూడా ఇంకా దాని ముందు నిలవలేదు. వాటన్నిటిని కూడా అమ్మ మింగేస్తుందట. ఎలా మింగుతుంది? మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకుని ఈ ప్రపంచాన్ని అంతా మింగివేస్తుందట. అందుకని అమ్మని మహాగ్రాస మహాసన అని చెప్పారు. ఇదే సైంటిస్టులు కృష్ణ బలం అని చెప్తున్నారు, బ్లాక్ హోల్ అని. అంటే దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి అన్నిటినీ చివరికి కాంతిని కూడా తనలోకి లాగివేసుకుంటుంది అని చెప్తున్నారు. మరి మన వేద ఋషులు ఆ మహాకాళి స్వరూపాన్ని ఎలా గుర్తించి ఎంత చక్కగా గుర్తించారో మహాగ్రాస అని ఆమెని చెప్పారు. అపర్ణ అంటే పర్ణములు లేనిది, అంటే ఆకులు లేని తీగ అని. మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్నటువంటి కుండలిని రూపమైనటువంటి తీగ అపర్ణ అని యోగశాస్త్రంలో చెప్పబడింది. ఇక పురాణ పరంగా తీసుకుంటే అమ్మవారు శివునికి ఏకపాదంపై నిలబడి పంచాగ్నిలో నుంచుని తపస్సు చేస్తున్నప్పుడు ఆహారంగా ఆకులు కూడా తింటం మానేశారట. అప్పుడు ఆమె పేరు అపర్ణ అయింది అని చెప్తారు. అంటే అపర్ణ అంటే తపస్వరూపిణి అని. ఇంకొక అర్థం రుణములు లేనిది అపర్ణ అని చెప్తున్నారు. జగత్తులో ఉన్న అందరూ కూడా రుణానుబంధంతో ముడివేయబడ్డవారే. పరమేశ్వరికి ఏ రుణం లేదు. ఈ నామాన్ని జపిస్తే, అపర్ణ నామాన్ని జపిస్తే రుణ బాధలు తీరుతాయి అని చెప్తున్నారు. కుజ దోషాలు కూడా పోతాయి అని చెప్తున్నారు. చండిక దేవి మహాత్మ్యంలో కోపంతో ఉగ్రంగా ఉన్న దుష్టులను శిక్షించడానికి వచ్చినటువంటి దేవి రూపాన్ని చండిక అని చెప్పారు. జగత్తులో ఉన్నటువంటి తీవ్ర స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవి యొక్క చండత్వానికి ప్రకాశం. అంటే చండత్వం, సౌమ్యం ఈ రెండు ఆవిడవే. ధర్మరక్షణార్థం ఆమె రుద్రునిలా ప్రచండ మార్తాండులా మారి కోపాన్ని ప్రకాశింపజేసి అధర్మాన్ని శిక్షిస్తుంది. ఇక విశ్వ శాసన శక్తికే చండి అని చెప్తారు. చండ ముండాసుర నిషూదిని. చండ ముండ అనే ఇద్దరు అసురులను సంహరించినటువంటి దేవి ఈమె చాముండాదేవి. శంభ నిశుంభుల వధ కోసం కౌశికీదేవి కనుబొమ్మలను కోపంతో ముడివేసిందట. అప్పుడు ఆమె నుండి బయటకు వచ్చినటువంటి దేవి కాళి. ఈమె చండముండాసురులు అనేక మంది సేనలతో వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, అంటే శుంభ నిశుంభులు పంపుతారు వెళ్ళి, ఈ కాళికాదేవి తన నోరు తెరిచి ఆ సేనలన్నింటినీ కూడా మింగివేసిందట. ఆ తర్వాత చండముండలను వధించి వారి తల్ల పట్టుకుని కౌశికాదేవి దగ్గరకు వచ్చి కానుకగా తీసుకోమంటుంది. అది చూసినటువంటి దేవి సంతోషించి ఇక నుంచి నువ్వు చాముండగా పిలువబడతావు అని చెప్తుంది. ఇదే మహాకాళి, మహాగ్రాస, మహాశన, చండముండాసుర నిషూదిని అనికి అమ్మకి ఈ నామాలు చెప్పబడ్డాయి. ఈ చండముండాసులు అనేవాళ్ళు ద్వంద్వ లక్షణాలకి ప్రతీకలు అన్నమాట. వీళ్ళు అంటే ద్వంద్వాలు, సుఖ దుఃఖం, లాభ నష్టం, శీతోష్ణం, హర్షశోకం ఇవన్నీ కూడా ద్వంద్వాలు మనలో ఉన్న సాధకుల్లో ఉన్నవి. ఈ ద్వంద్వాలన్నీ కూడా పోవాలి. ఇవేంటి? రజో కూడా తమో గుణానికి ఇవి ప్రతీకలు. ఈ రెండు వికారాలు తొలగించే దేవి చాముండాదేవి. అంటే ఈ వికారాలు తొలగించి ఏకత్వ స్థితిని ఇచ్చినది అని. ఇక యోగపరంగా చెప్పుకోవాలంటే మూలాధార స్థిత అగ్ని చండ, శిరస్థితమైనటువంటి రుద్రగ్రంథి ముండ, వీటిని భేదించి సహస్రారాన్ని చేరే శక్తి
చాముండ అని చెప్తున్నారు. ఇక్కడితో 145 శ్లోకాలు పూర్తయ్యాయి. శారదమ్మతో అనుసంధానం చేసుకుందాం ఈ నామాల్ని. చిత్కళ శారదామాత ప్రశాంత నిర్మల స్వరూపాన్ని వీక్షిస్తే ఆమెలోని ఆ దైవీ కళ, అదే పరమాత్మ చైతన్యం వల్ల ఏర్పడినటువంటి ఆ దైవీ కళ మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆనంద కలిక, అమ్మ ఎప్పుడు ఆనందంగానే ఉండేవారు, అందుకనే ఆనందాన్ని అందరికీ పంచి ఇచ్చేవారు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒక ఆనంద పూర్ణ కుంభం నా హృదయంలో పెట్టబడి ఉండేది అని అనేవారు. ఆ ఆనందం బాహ్య విషయజనిత తుచ్చ ఆనందం కాదు, అది అంతర ఆనందం. అందుకని అంత ఆనంద కలికగా అమ్మ ఉండగలిగేవారు. అదే చిల్లుకుండలో దీప ప్రకాశం బయటికి ఎలా దొర్లుకొని వస్తుందో ఆ విధంగా అమ్మ ద్వారా ఆమె ముఖార విందాన, ఆమె మాటలోనూ ఆమె చేతలోనూ ఆ ఆనందం ప్రకాశితమయ్యి అందరినీ ఆనందంగా ఉంచగలిగేది. ప్రేమ రూప శారదామాత అనుపమానమైనటువంటి ప్రేమ స్వరూపం. ఇక్కడ పాత్రులు అపాత్రులు అని లేదు, ఎదుట వ్యక్తితో ఆమె సంబంధం తల్లి బిడ్డల సంబంధం. అందుకని ఆ ప్రేమ ఎంతో స్వాభావికంగా ఉండి అందరి హృదయాలను హత్తుకునేది. జీవ జంతువులు కూడా ఆమె ప్రేమను పొందాయి. ఆ ప్రేమలో ఆమె శ్రీరామకృష్ణులకు ఒక్కొక్కసారి యశోదామాత అయ్యేవారు. నా గోపాల రా తిను అని నైవేద్యం పెట్టారు. ఒక్కోసారి రాధామాతలాగా శ్రీరామకృష్ణులు తాను అభిన్నమని తెలిపేవారు. ఇక ఆమె ప్రేమకు పరాకాష్ట అద్వైతానుభూతి. పరులెవ్వరూ లేరు, అంతా నావారే అనే భావం, అందరినీ సేవించే నిస్వార్థ ఏకాత్మ జ్ఞానం. ప్రియంకరి, అందరికీ అమ్మంటే ప్రియం, అలానే ఆమె అందరికీ ప్రియాన్ని చేకూర్చేవారు. సామాన్య ఊరి జనులందరికీ కష్ట నష్టాల్లో తోడుగా ఉండేవారు. ఎవరో ఎరుగని వ్యక్తులు వచ్చినా వారి కోరికలు తీర్చేవారు. సర్వజనులకు ప్రియమును చేకూర్చేటటువంటి తల్లి మన శారదమ్మ. నామ పారాయణ ప్రీత, ఈ యుగంలో ఇంకా సులభమైన నామాన్ని అమ్మ మనకిచ్చారు. ఆమెకు వేరే నామం అక్కర్లేదు, అమ్మ అంటే చాలు అనేవారు. సర్వదా నీకు ఒక అమ్మ ఉందని గుర్తుంచుకో అని చెప్పేవారు. పారాయణ మాత్రంతో కాదు, స్ఫురణ మాత్రంతో నేను ప్రీతి చెందుతాను అని అమ్మ నిరూపించారు. ఒకసారి దుర్గా పూజ జరుగుతుంటే గిరీష్ చంద్ర ఘోష్ అమ్మ పూజ చూడటానికి రాలేదని మనసులో తలుచుకున్నంతనే జ్వరంతో అప్పటిదాకా అమ్మ ఓపిక లేని స్థితిలో ఉన్నారు. ఆయన హఠాత్తుగా ఆమె వారి ఇంటికి వెళ్తారు. ఇలాంటి ఘటనలు చాలా ఉంటాయి. అన్నిటికంటే పరాకాష్ట రామకృష్ణానంద మహారాజు అమ్మని చూడాలని స్మరిస్తారు. చివరి సమయంలో అమ్మ జయరాంబాటిలో ఉన్నారు, రామకృష్ణానంద మహారాజు ఉద్బోధనలో ఉన్నారు, రామకృష్ణానంద మహారాజు ఉద్బోధనలో ఉన్నారు. ఆయన అమ్మ స్మరణ చేయటం వల్ల అమ్మ వారి పక్కనే నిలబడి ఆశీర్వదించి ఆయనకు దర్శనమిస్తారు. నంది విద్య, ఇక్కడ అమ్మ నామపారాయణే నంది విద్య అని చెప్తున్నారు. అంటే అమ్మ యొక్క నామాన్ని అతి ప్రీతితోటి చెప్పేవారు అని. అయితే అమ్మ యొక్క సేవను కూడా అంతే ప్రీతితో చేసేవారు మన లాటు మహారాజు, నందీశ్వరుడిలాగా. శ్రీరామకృష్ణులు ఆయనకు చెప్తారు, అరే నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావో ఆమె పంచవటిల్లో ఆ నహబత్తులో రూటీలు ఒత్తుతోంది, వెళ్ళి సహాయం చెయ్యి అని అంటారు. అంతే, అప్పటి నుంచి లాటు మహారాజు ఆమెకు అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకసారి అమ్మ బలరాం బోస్ ఇంటి దగ్గర నుంచి జయరాంబాటికి వెళ్తున్నారు. అప్పుడు లాటు మహారాజు కూడా అక్కడే ఉంటారు. ఆయనలో ఆయన అనుకుంటూ ఆ రూమ్ అంతా తిరుగుతూ అనుకుంటున్నారట, ఎవరికి ఎవరు అమ్మ, ఎవరికి ఎవరు తండ్రి, ఎవరు తల్లి, అంతా మిథ్య, ఇలా అని అనుకుంటున్నారట. అనుకుని ఆయనలో ఆయనే మొదలు పడుతూ రూమ్ అంతా తిరుగుతూ చెప్పుకుంటున్నారట. అయితే అమ్మ వెళ్ళే సమయంలో వచ్చి లాటు మహారాజు రూమ్ దగ్గర నుంచుని బాబు లాటు అని పిలుస్తారు. అంతే, అప్పటిదాకా ఆయన ఎవరు తండ్రి ఎవరు తల్లి అనేది ఆయన ఒక్కసారి బోరుగా విలిపిస్తారనమాట. అది చూసి అమ్మ కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి.
నీళ్ళు వస్తే అమ్మ కళ్ళ నీళ్ళు రాట్లు మహారాజు తన తుండుగుడ్డతో తుడుస్తూ అంటారంట. అమ్మ నువ్వెందుకు ఏడుస్తావు, చూడు పెద్ద కుటుంబం స్త్రీలు అలా ఏడుస్తారా, కన్నీళ్ళు పెట్టుకుంటారా, ఆయన ఇలా నన్ను చూడటానికి నువ్వు వచ్చావేంటి, ఇది మంచిది కాదు, నువ్వు పద పద బయలుదేరు అని చెప్తారనమాట. ఇక్కడ ఏ విద్య ద్వారా అమ్మని ఆయన పొందారు, ఆంతరిక భావంతో జగన్మాతను తన సొంత మనిషిగా భావించి సేవ చేశారు. ఆ విద్యనే లాటూ మహారాజ్ ఇక్కడ అమ్మను పొందటానికి మనకు చూపిస్తున్నారు. నటేశ్వరి. శ్రీరామకృష్ణులు శుద్ధ సాత్విక రూపం, సాంసారిక కర్మలు ఏమాత్రం చేయలేని శుద్ధ సత్వస్వరూపం వారు. కానీ అమ్మ నటేశ్వరి అన్ని లీలలను చూపించి లాస్యంతో ఎంతో ప్రీతితో సంసారాన్ని నడిపించింది. శ్రీరామకృష్ణులు డబ్బు ముట్టుకోలేకపోయేవారు. అమ్మ డబ్బు కళ్ళగద్దుకుని పెట్టిలో దాన్ని దాచిపెట్టి ఖర్చు పెట్టుకునేవారు. ఇక్కడ లాస్యం ఏంటంటే ఒకరు అంటకుండా సంసారంలో జీవించారు. ఇది శ్రీరామకృష్ణుల లాస్యం. అయితే అమ్మ ఇంకొక అడుగు ముందుకు వేసి దాన్ని ఉపయోగించుకొని ఆమె లాస్యం చూపించారు. కానీ ఎప్పుడు ఆ పెట్టిలో ఎంత ఉందో ఎంత ఖర్చు అయిందో తెలీదు. ఇది అమ్మ లాస్యం. మిథ్యా జగదధిష్టాన అని జయరాంబాటి శ్రీహోర్లోని ప్రాంతాలన్నీ ఒకసారి మనం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఒంటరిగా అవన్నీ తిరిగి చూస్తే అమ్మ ఈ ముఖర్జీ కుటుంబంలో జన్మించడం, పిచ్చి ఆడబిడ్డకు వదినగా ఉండటం, ఆమె బిడ్డకు అత్తగా మారి లాలనా పాలనా చేయటం, ఆ తర్వాత ఆమె కంటే వయసులో ఎంతో చిన్న అయినటువంటి మేనకోడళ్ళతో కలిసి నివసిస్తూ వారి సాంసారిక విషయాలు బాధ్యతలన్నీ స్వీకరించి వారిని మభ్యపెట్టి వారితో వారి యొక్క డిమాండ్స్ అన్నీ అమ్మ తీర్చడం, ఇదంతా కూడా అమ్మ ఆట కదా. మిథ్యా జగదధిష్టానగా ఆమె ఈ ఆట ఆడారు. ఆమె ఎవరు, ఆమె స్వరూపం ఏమిటి, ఈ ఆట ఏమిటి, ఇదే కదా మిథ్యా జగదధిష్టాన అంటే. తన ఆట ముగిస్తున్నప్పుడు ఇక జగత్తుని తన నుంచి తీసివేశారు. రాధు అనే యోగమాయను దూరంగా పంపించి వేశారు. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, బాబుల సంప్రదాయపు సాధువులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారని. అదేవిధంగా ఆమె కోరితే సృష్టి ఆట, వద్దనుకుంటే లైకరి. ఇంతలోనే ఎవరు ఆమెను ఆశ్రయిస్తారో వాళ్ళకి ముక్తిదా తన స్వీయ రూపాన్ని అనుగ్రహిస్తుంది. ఆమె లజ్జాస్వరూపిణి. ఎప్పుడూ కూడా తనని కనపరుచుకునేవారు కాదు. ఇంతకుముందు ఈ నామం దగ్గర మనం చెప్పుకున్నవన్నీ కూడా అమ్మ విషయంలో అక్షర సత్యాలు. అంటే ఆమె హిరీ స్వరూపిణి. ఇక అమ్మ భవదావ సుధావృష్టి ఒక పాటలో ఉంది. అలసిపోయినావు అంటే ఆలస్యం ఎందుకంట, ఆదమరిచి అమ్మ ఒడిన సేద తీర రావంట. అంటే ఈ పాట అర్థం ఇదే కదా, భవదావ సుధావృష్టి. అలాగే పాపారణ్య దవానల, పాపాలన్నింటిని కూడా తుడిచివేసేది. పరమ పావనకరి, పతితురాలైన స్త్రీలకు కూడా ఆశ్రయం ఇచ్చి వారికి చెప్పేది, మనస్సే కదమ్మా పాపానికి ప్రేరేపించింది, ఆ మనసును భగవంతుని వైపు త్రిప్పు అని అంటారు. అలాగే దౌర్భాగ్యాన్ని తొలగొట్టేది, భాగ్యాన్ని ఇచ్చేది. తన దగ్గరకు వచ్చిన వారి గ్రహ దోషాలు కూడా ఏమీ చేయలేవని, మృత్యువు కూడా ఏమీ చేయలేదని అనేవారు. ఇలా అమ్మ జీవితంలో ప్రతి దానికి మనకు కోకొల్లలుగా ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ఆమె మహాగ్రాస, మహాశన, చండిక, చండముండాసుర నిషూదిని అని, అదే అన్ని రూపాల్లోనూ ఉన్నది కూడా అమ్మే. ఒకసారి కామార్పూర్లో రామకృష్ణులు ఉన్నటువంటి గుడిసెలకు నిప్పు పెడతారేమో అన్న సందేహం ఒక భక్తుడు వ్యక్తం చేస్తాడు. అంటే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాల వల్ల ఆ విధంగా జరుగుతుందేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తారు. అది విన్న అమ్మ వెంటనే నిప్పు పెడతారా, నిప్పు పెట్టినట్టు విపరీతంగా నవ్వుతారట. ఆ నవ్వు ఇంకా ఆగకుండా అల్లగా అమ్మ నవ్వుతున్నారట. అంటే ఆ మహాశక్తి తెలుసుకుంటే జరగనిది ఏది ఉండదన్నమాట. అయితే అమ్మ తన్ని తాను మరలా
నిగ్రహించుకుంటారు. ఈ అవతారంలో శుద్ధక సాత్విక రూపంలో అమ్మ వచ్చారు కాబట్టి ఈ ప్రకాశం మనకి ఎక్కువగా లేకపోయినా అవసరమైన చోట హరీష్ విషయంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. దేవి యొక్క తత్వమే అది. ఆమె కోపమైన ప్రేమైన కరుణ నుంచి వచ్చినది. మిగిలినవి వచ్చే వారం చూద్దాము. జై మా.